కల్కి జయంతి. విష్ణుమూర్తి దాల్చిన దశావతారాలలో ఆఖరి అవతారం కల్కి. ద్వాపర యుగంలో 3 పాదాలపై నిలిచిన ధర్మం కలియుగంలో ఆ 3 పాదాలను పోగొట్టుకొని ఒంటి పాదంపై మాత్రమే నిలిచింది. ఎక్కడ చూసినా హింస, దోపిడీ, జూదం, ఆక్రమణ, అసత్యం ఇలా ఆచారహీనతతో కులాలు నశించిపోయి స్త్రీలు స్వేచ్ఛగా విహరిస్తారు. సంస్కృతి కుంటుపడుతుంది. రాజులు పరిపాలక దుష్టులవుతారు. దుర్మార్గాలు హెచ్చరిల్లి లోకమంతా అల్లకొల్లోలం అవుతుంది. ద్వాపర యుగం అనంతరం వచ్చే కలియుగంలో ప్రజలు ఇలా అవినీతి పరులైనప్పుడు భగవంతుడు తిరిగి ధర్మాన్ని నెలకొల్పడానికి భూమి మీద అవతరిస్తాడు. ఆ అవతారమే కల్కి. పరశురాముని వద్ద సకల విద్యలు నేర్చుకుంటాడు. అతని భక్తికి మెచ్చి శివుడు తనకు ఒక ఖడ్గాన్ని, గుర్రాన్ని, చిలుకను ప్రసాదిస్తాడు. అనంతరం కల్కి భూమండలమంతా తిరిగి దుష్టశక్తులను సంహరిస్తాడు. తన కరవాలంతో దుష్టశక్తులను సంహరించి భూమి మీద తిరిగి ధర్మాన్ని ఉద్ధరిస్తాడు.